था क्या? वक्त मैं बोला और काम हो जाता। शुक्रिया। खुदाफिज। ముందు బాబుల మేము మందు బాబులు. అరే అలా చూస్తావేట్రా, డోర్ తీ. ఛీ, అన్నీ నాకే చెప్తాడు. ఏ కాల్దీరా. నువ్వేంట్రా? రాత్రి 2 తగిలేసావురా. హాఫ్ తాగుదాం అనుకుని ఫుల్ వేసేసా. అందుకే నేను వస్తున్నాను చెప్పినా నీ బుర్రగేకి. వాడు కొంటేనే కదరా ఎక్కడానికి. రాత్రి నుంచి ఆపకుండా తాగుతూనే ఉన్నాడా? అది చూస్తూనే ఉన్నట్టున్నాడు. లైటేరా. వేస్తాం, ఏకేసి వస్తామా? వీడంతేసాడు. మరక మంచిదే, సర్ఫ్ ఎక్సెల్ ఉందిగా. ఉంది కానీ బెంగళూరు ఎలా ఉంది? బెంగళూరు బాగానే ఉంది కానీ హైదరాబాద్నే ఓ పట్టు పడదాం వచ్చా. అవును, ఇక్కడ ఫిగర్లు బాగుంటారంటగా. చీయదవా. చెప్పు. హలో హలో, ఎక్కడున్నావు? వస్తున్నా ఒక 10-15 మినిట్లో వచ్చేస్తున్నా. 10-15 కరెక్ట్గా చెప్పా. 15 మినిట్స్లో వస్తున్నాను. కొద్దిగా పెళ్ళం అంటే భయం లేదు. 15 మినిట్స్లో వస్తున్నాను. షాపింగ్కి వెళ్ళాలని చెప్పానా? నేను కళామందిర్ దగ్గర 8 చేస్తాను. మరి వచ్చే మరి 8 ఎందుకు? నేను షాపింగ్ చేశాను, నువ్వు వచ్చి బిల్లు కట్టు. సరే వెళ్ళిపో. వీడెప్పుడే కాల్ చేసేసాడా? ఎంత? ₹1 కదా? కోటే? ₹1 అంటే కోట్ వేసుకోవడం ఈజీ అయిపోయిందిరా నీకు నీ పిల్లానికి. ఓకే, పంపిస్తాను. ఓకే. ఏంట్రా అలా చూస్తున్నావు? నేను బిజినెస్ స్టార్ట్ చేసింది సంపాదించడానికి కాదు, సమాజానికి సేవ చే. రోజు రోజుకి అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. వాటిని అరికట్టడానికి ఈ సీసీ కెమెరా టెక్నాలజీతో ప్రజలకు రక్షణ కల్పించాలని ఈ ఫైబర్ సెక్యూరిటీ సంస్థను స్థాపించాను. సంపాదించడానికి కాదు. ఆ చూపాపి ఫైల్స్ తీసుకెళ్ళు. సింధు చెప్పవే. ఓకే, నేను ఈవినింగ్ వచ్చి కలుస్తాను. ఓకేమ్మా. ఐబీఎంకి జాబ్ అప్లై చేశాను. మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యాయి. లైఫ్ సెటిల్. సత్యం. డాడీ వచ్చే. హలో, సరే. ఏమైంది? డాడీ రమ్మన్నారు, ఫోన్ చేశారు. అవునా? అయితే ఇంకేంటి ఆలస్యం, వెంటనే టికెట్లు బుక్ చేస్తా. Toing, 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 toing.
ఏమైంది? గుడ్ మార్నింగ్. ఇది గుడ్ మార్నింగ్ కాదే, ఆఫ్టర్నూన్. నువ్వు నిద్రపోయే వాళ్ళని చూడలేవు. ఇంత నువ్వు హలో హాయ్ స్వీటార్. మొదలైందా? సరిపోయింది. రెపరెపరెపలాడే నీ కల్లే చంద్రవంకల్లా మెరిసేలే, మిలమిలమిలలాడే నీ సొగసే హరివిల్లులే వెదజల్లేనే. వేవేల వర్ణాలన్నీ నీ మోములో చూసానే, తొలి పొద్దు కిరణాలన్నీ చెక్కిలిలో దాగేనే. కనిపించేసరికి శిలనైపోయానే ప్రియతమా. ఇదిగో నా ప్రాణాలన్నీ నీతో పంపిస్తున్నానే, పదిలంగా దాచే హృదయమా. ఏం మొక్కలేసావరా, ఒక్క మొక్క కూడా కలిసి రాలేదు. చూపించచ్చు కదరా. చూపిస్తారా? అబ్బో ఆడేంట్రా వాడే నవ్వుకుంటున్నాడు. వాడిలో వాడు నవ్వుకుంటున్నాడంటే ఒకటి పిచ్చోడైనా అయి ఉండాలి, లేక ప్రేమలైనా పడి ఉండాలిరా. అది కరెక్టే. ఆడి ఈ మధ్య లవ్లో ఉన్నాను అనుకుంటున్నాడు రా. అనుకోవడం ఏంట్రా? ఆడు ఇంకా ప్రపోజ్ చేయలేరా? అబ్బా ఆ అమ్మాయి నవ్వుతుంటే అలానే చూడాలనిపిస్తుందిరా. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అలానే వినాలనిపిస్తుందిరా. ఆమె ఒక్క క్షణం కనిపించకపోతే హుసేన్ సాగర్ చావాలనిపిస్తుందారా? చస్తావురా, ప్రేమలో పడితే చస్తావు. ప్రాణాలే ఆమె దగ్గర ఉంటే మరణం నన్ను ఎలా చేరుకుంటుందిరా? చిలిపి అదరాలలో దాగున్న మధురాలనే రుచి చూపవే వెన్నెలా. ప్రేమ సంఖ్యలతో బంధాలు వేసేయకు, వదిలేయవానందిలా. నీతో చెప్పుకొని నాలో ఊహలన్నీ చాలుగా నీ ఆపి నీ కహాని. పద పదమని అల్లరి వేసే నీ వైపే పరుగులు తీసే ఓ పారకి చూడే ప్రాణమా. ఇదిగో నా ప్రాణాలన్నీ నీతో పంపిస్తున్నానే, పదిలంగా దాచే హృదయమా. వచ్చింది మధుబాల, ఉలాల ఉలాల వచ్చింది మధుబాల. బిడ్డు ఉలాల ఉలాల అస్సలు బాలేదు. వేసుకున్నా సన్నీ పాపా. అబ్బా సన్నీ తీసేస్తున్నావు. యారా గ్లామర్ తయారాను ఇంటర్వ్యూకి రా. ఏ సైడ్కి? ఎప్పుడు సైడ్నారా, ఢిల్లీ డిలైట్లు కూడా ఉంటాయి. బుక్స్ కొనటానికి వెళ్దాం, వస్తావా?
బుక్స్ కా వెళ్దామా? ఓరి దినేశాలు వద్దా? వెళ్దాం ప్లీజ్. వస్తాం. రే పట్టుకో. థ్యాంక్స్ రా. నువ్వెక్కడికి రోయ్ జాంగ్రీ? నా డార్లింగ్ దగ్గరికి ఈరోజు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఒప్పు ఈడీని పిలిపించేశారు. రియల్ జ్యూస్ సేక్ ఫర్ బిఫోర్ జ్యూస్. నీకొక్కతే డార్లింగ్. ఇక్కడ ఓపెన్ చేస్తే డార్లింగ్ నీ డార్లింగ్. ఎవరబ్బా? హాయ్ స్వీట్ హార్ట్. హాయ్ జెస్సీ. ఇంకేం వస్తావు మాట్లాడుకో. నీకు ఓ విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పు. అది చెప్పు. ఏంటి? నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాం. అబ్బా చెప్పొచ్చు కదా. చెప్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది? ఆహా. ఎక్కడికి వెళ్దాం? ఈవినింగ్ అభి బుక్స్ కొందామంది, అక్కడికి వచ్చాయి. ఓకే జెస్సీ, నాకు చిన్న పని ఉంది, అది చూసుకొని వచ్చేస్తాను. ఈలోగా నువ్వు వచ్చేసి. బాయ్. ఓకే. ఎస్. వెళ్దామా? ఏంటట? ఎవరో ఎవరికో సర్ప్రైజ్ ఇస్తారంట కదా. కొంపతీసి ఐ లవ్ యూ చెప్పడు కదా? చెప్తే బాగుండు కదా. వెర్రి 1000 రకాలంటే అది నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. పద పోవే, నువ్వెప్పుడు ఇంతే. రజనీకాంత్ లెవెల్లో దిగుతున్నాడు ఈడు స్టైల్. సార్ సార్ ఫైల్స్. బిజినెస్ డెవలప్ చేయాలంటే మనీ ఉంటే సరిపోదు, టైం మెయింటెనెన్స్ కూడా ఉండాలి. అనుకున్న టైంకి కస్టమర్స్కి సర్వీస్ చేయాలి, లేకపోతే బిజినెస్ డెవలప్ చేయడం చాలా కష్టం. నువ్వేమైనా చెయ్యి, నా కస్టమర్ దగ్గర నుంచి కాల్ రాకుండా ఉండే బాధ్యత నీది. ఓకే సార్. రోడ్డు మీద 100 యాక్సిడెంట్లు అవుతుంటాయి, వీడికి మాత్రం ఏమీ కదా. ఇక్కడ బ్రేకులు ఫెయిల్ అయ్యి దేనికైనా ఢీ కొట్టి డామ్ అంటే బాగుండేది. టైంకి దెబ్బేసినావు కదే. వీడేంటి కాలిన పిల్ల తిరుగుతున్నాడు? ఈయన అడుగుదాం బంక్ ఎక్కడ ఉందో. హలో సార్. హలో హలో ఇక్కడ. హలో. నువ్వు ఉండవయ్యా బాబు, ఇందాటి నుంచి మా ఆవిడ ఫోన్ చేసినా ఫోన్ కలదు. తిరిగి ఫోన్ చేయి ఉంటుంది. ఎటు తిరిగి ఫోన్ చేసినా ఫోన్ కలవదు. మధ్యలో నువ్వు ఒకటివి. అబ్బో, వీడో భార్య బాధితుల్లా ఉన్నాడు. ఐడియా. ఎవరు? ఎవరు కావాలి బాబు? నా బైక్లో పెట్రోల్ అయిపోయింది, కొంచెం బాటిల్ ఉంటే ఇస్తారా? వెళ్ళి పెట్రోల్ తెచ్చుకుంటాను. సారీ బాబు, టైం లేదు, మేము క్యాంప్కి వెళ్తున్నాం. ప్లీజ్ ప్లీజ్, ఒక 2 minutesలో వచ్చేస్తాను. టైం అవుతుంది. వచ్చేసింది. థ్యాంక్స్ అండి. ఓకేనా? సరే దొరకాని.
అస్తమానం ఫోనేనా? కాసేపు మాట్లాడొచ్చు కదా. ఓయ్, ఫోన్ ఎక్కువ మాట్లాడేది నువ్వు నన్ను అంటున్నావా? నేను పుస్తకాలు చదువుతా, నేను ఫోన్ అవునవును, ఆ మూవీలో యాక్చువల్లీ 3 years తర్వాత మా ఫాదర్ మన లవ్ యాక్సెప్ట్ చేశారు అంటే నాకు థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. చుక్కల్లోకెక్కినాడు సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, పుట్టే ప్రతివోడు సత్తాడోయ్. కాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోట ఇదేం పాటరా బాబు. తోడు లేడు ఒక్కడై దీని అమ్మ జీవితం అన్ని చావు పాటలే వస్తాయి. నేను బుక్స్ కొనుక్కోవడానికి వెళ్తా. ఓకే. $500 చేంజ్ ఉందా భయ్యా? లేదా చూడు. మీ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. మా హస్బెండ్ కొనిచ్చారు. అవునా, మీది లవ్ మ్యారేజా? అవును. ఓకే, మీ హస్బెండ్ ఎక్కడా? వస్తున్నారు. అవునా, ఓకే. పెళ్ళైన 3 years తర్వాత ఇప్పుడు మా పేరెంట్స్ లవ్ ఒప్పుకున్నారు. సో అవునా? అవును, ప్రేమ గురించి నువ్వు ఇంతలా అడుగుతున్నావు. నువ్వు ప్రేమలో పడ్డావా? ప్రేమిస్తున్నావా అంటే అది మరో 5-10 minutes లో తెలిసిపోతుంది. ఓ, కంగ్రాచులేషన్స్. ఏంటి రాలేదు ఇంకా బస్సు? రావాల్సిన టైంకే వస్తుంది కదా, టెన్షన్ ఎందుకలా? ఒకసారి నా పక్కన చూడండి. తను తన లవర్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తుంది. అబ్బా, మా హస్బెండ్ వచ్చారు. హాయ్, మీ హీరో ఎక్కడ? అయ్యో, ఇంకా రాలేదు, తన కోసమే వెయిట్ చేస్తాను. ఓకే. ఓ, హే, దేర్ హి ఇస్. తెలుసా? అదో పెద్ద కథలే. అవునా? దిల్సుఖ్ నగర్ బాంబు పేలుడు ఘటనను ప్రత్యక్షంగా చిత్రీకరించిన ఒక వ్యక్తి సాక్షి టీవీకి ఆ విజువల్స్ ని అందించారు. అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మూడు అక్షరాల ఓ చిన్న పదం, ఆ పదంలో నా గొంతు దాటి బయటపడిన వేల భావాలు. నీ స్నేహంలో ప్రతి క్షణం నన్ను నేనే మర్చే మధుర క్షణం. నువ్వెప్పుడు నాతోనే ఉంటావన్న చిన్న స్వార్థం, కానీ నువ్వు లేవంటే ఇక్కడేదో తెలియని బాధ. నా జెస్సీ నాకు లేదంటే ఇన్నాళ్ళు నా మనసులో నాకై నేనే దాచుకునే ఈ మూగ ప్రేమ ఇప్పటికైనా తెలుపని. ఐ లవ్ యూ జెస్సీ.